హెల్లో ప్రేక్షక ప్రియులారా, ఉన్నది ఒకటే జిందగీ. ఆ జిందగీని ఎందుకంటే సర్వనాశనం చేసుకోవడము. ఉన్నంత జీవితంలో ఉన్నది 4 రోజులు. సో, నచ్చింది తిని, కావాల్సింది కోరుకున్నది కొనుక్కొని చక్కగా ప్రశాంతంగా బ్రతికేయకుండా వాళ్ళ మీద వీళ్ళ మీద అలకలతో చిన్న చిన్న కోపాలకి, తాపాలకి ప్రాణాలను తీసుకోవడం అవసరం అని చెప్పండి. ఉరేసుకోవడం, సైనైట్లు తాగేయడం, లేదా చేతులు కోసేసుకోవడం అంత అవసరం అంటారా? మన ప్రాణం అంటే మన ఒక్కరి ప్రాణం కాదు కదా, మన వెనకాల ఎంతోమంది ఉంటారు. సో, మన అమ్మ, మన నాన్న, ఒకవేళ మన పెళ్ళి అంటే మన భర్త, మన పిల్లలు చాలామంది ఉంటారు. సో, ఇన్ని బంధాలు వదులుకొని ఎవరో ఒకరు మనకు నచ్చిన వాళ్ళ కోసం, మనం నచ్చిన వాళ్ళ కోసం మనం ప్రాణాలు తీసుకున్నాం అంత అవసరమే చెప్పండి. అసలే కరోనా అంటున్నారు, హార్ట్ స్ట్రోక్లు అంటున్నారు. ఇవేవి కాక పల్సరు, బీపీ, షుగర్ అని చెప్పి మన ఒంట్లో ఉన్న రోగాలు ఇవేవి కాక మధ్య మధ్యలో ప్రకృతి ప్రళయాలు ఇన్ని ఉండంగా మళ్ళీ వీటన్నిటిని దాటుకొని కొనసాగే మనం మళ్ళీ మన ప్రాణాలను మనమే కావాలని వీటితో చంపేసుకోవడం అంత అవసరమే చెప్పండి. సో, నా ఉద్దేశం ఏంటంటే ఉన్నది ఒకటి జిందగీ, హ్యాపీగా బ్రతికేయండి. ఎవరి కోసమే కాదు, మన కోసం మనం బ్రతకాలి. మనం హ్యాపీగా ఉన్న 4 రోజులు మనం హ్యాపీగా ఉండాలి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతే చిన్న క్రాఫ్ట్ చేశాను. ఖాళీగా పడిన డబ్బాలో అయితే టూత్ పేస్ట్ అయితే పెట్టేశాను. సో, బై ఫ్రెండ్స్.